హాయ్ వ్యూవర్స్, ఈరోజు చాలా ఈజీ అండ్ సింపుల్ టాపిక్ చెప్తాను మీకు. డిఫోలేషన్ ఎందుకు చేయాలి, దానివల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి అన్నది వాళ్ళు మనం చెప్పుకుంటాం. అందరికీ అది అసలు ఏంటి సార్ అన్నది చాలామంది తెలియదు. డిఫోలేషన్ అంటే మనం చెట్టుకు ఉన్న ఈ బ్రాంచెస్ అన్నీ, కొమ్మలన్నీ, ఆకులన్నీ ఒకసారి తీసేస్తాం. ఆకులన్నీ సంవత్సరంలో ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయొచ్చు. అది కూడా మీ గ్రోత్ టైంలోనే చేయాలి. అంటే అన్ని సీజన్లో చేస్తే చెట్టు చచ్చిపోతుంది. డిఫోలేషన్ చేసేటప్పుడు అది సీజన్ చూసుకోవాలి. చిగుర్లు వచ్చే టైము, చిగుర్లు వచ్చే స్టార్టింగ్లోనే మనం చేస్తే అది డిఫోలేషన్ అవుతుంది. అలాగే డార్మెంట్ పీరియడ్లో అసలు చేయకూడదు. డార్మెంట్ పీరియడ్లో చెట్టు నిద్రావస్థలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు డార్మెంట్ పీరియడ్లో. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఇది ఎందుకు చేయాలి, ఇది చేయడం వల్ల మనకి బాన్సాయిలో కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది వాళ్ళు మాట్లాడుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. ఓకే ఫ్రెండ్స్, డిఫోలేషన్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే, డిఫోలేషన్ అంటే మనకి చూడండి, ఈ మొక్క, ఈ ర్యాప్ స్టైల్, ఇది ఫైకస్ మొక్క ర్యాప్ స్టైల్లో చేశాను. ఈ ర్యాప్ స్టైల్ అంటే మీకు స్టైల్స్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను, స్టైల్స్ అంటే ఏంటన్నది. ఇది ఒక ఫైకస్ మొక్క. ఫైకస్ మొక్కలు ఏంటంటే నాకు ఎక్కడెక్కడ బ్రాంచెలు కావాలో అక్కడ బ్రాంచెస్ లేవు. వచ్చిన బ్రాంచెస్ అన్ని చోట్ల అంటే పైకి పెరిగిపోయి కానీ మనకి కిందన కావాలి. మొక్క బోన్సాయ్ అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చిన్నగా కాంపాక్ట్గా ఉండాలి. చిన్నగా కాంపాక్ట్గా. ఈ మొక్కకి ఏంటంటే ఇంత ఎత్తు అయిపోయింది, నాకు ఇంత ఎత్తు కాదు, ఇక్కడ నాకు ఈ ఎత్తులోనే మొక్క కావాలి, చక్కగా ఈ ఎత్తులో కావాలి. అలాగే దగ్గర కొమ్మలు కావాలి. దగ్గర కావాలంటే ఈ డిఫోలేషన్ ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్. డిఫోలేషన్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటంటే, ఫస్ట్ మనం ఆకులన్నీ తీసేస్తాం. ఆకులు తీసేసాక సన్లైట్ మనకి ఎక్కడెక్కడ కావాలో అన్ని చోట్ల పడుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ కొమ్మ లేదు, కానీ ఇది మనం డిఫోలేషన్ చేయడం వల్ల ఈ ఎండ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ కొమ్మ లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి కొమ్మ ఇక్కడ కాంపాక్ట్గా కావాలి కాబట్టి, దగ్గరికి కావాలి కాబట్టి, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆకులు తీస్తామో ఇవి ఇక్కడ కూడా మన ఎండ తగిలి ఫోటోసింథసిస్ ద్వారా ఇక్కడ మనకి షుగర్ ఫామ్ అయ్యి, ఎనర్జీ ఫామ్ అయ్యి ఇక్కడ కొత్త షూట్స్ వస్తాయి. ఈ కొత్త షూట్స్ రావడం వల్ల, ఈ అన్ని చోట్ల కొత్త షూట్స్ రావడం వల్ల మీకు ప్రతి చోట మీకు చెట్టు ఒత్తుగా, కాంపాక్ట్గా, దగ్గరగా ఉంటుంది. ఓకే, అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే, ఈ లీఫ్ సైజ్ ఉంది కదా, ఇంత పెద్ద లీఫ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద లీఫ్ ఉంది. ఈ లీఫ్ సైజు కూడా చిన్నదైపోతుంది. ఆ చిన్నది ఎలాగవుతుంది సార్ ఆకు కట్ చేస్తే అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఈ పాట్లో రూట్స్ అంతే ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ ఆకులన్నీ తీసేసామో ఎండ తగిలాక ఆ ఆటోమేటిక్గా చెట్టు ఏం చేస్తుందంటే దానికి ఉన్న ఎనర్జీని, షుగర్ని మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. స్ప్రెడ్ చేసినప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఎండ ఇక్కడ తగులుతుంది కాబట్టి ఇక్కడే గ్రో అవుతుంది. ఎప్పుడైతే మన ఆకులన్నీ తీస్తామో మన పాత డెడ్ అయిపోయిన ఆల్రెడీ షూట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి కూడా చిగురులు రావడం మొదలు పెడతాయి. ఇది మెయిన్ పాయింట్. డిఫోలేషన్ ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు నాకు ఇక్కడ బ్రాంచ్ రావడానికి అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఏదైతే మనం ఎన్ని ఆకులు తీసేసామో ఇక్కడి నుంచి కూడా మనకి షూట్స్ వస్తాయి. ఇవన్నీ కింద నుంచి షూట్స్ వస్తాయి. ఇంత పెద్ద మొక్క ఉంది కదా, ఇది ఇంత చిన్నగా అయిపోయి ఒత్తుగా అవుతుంది, కాంపాక్ట్గా అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డిఫోలేషన్ చేసి చూపిస్తాను. దాని తర్వాత మీకు డౌట్స్ ఉంటే చెప్తాను, కామెంట్ బాక్స్లో అడుగుతారు. చెట్టుకి మొత్తం డిఫోలేషన్ అంటే మొత్తం ఆకులు ఏది లేకుండా చేయడమే డిఫోలేషన్. ఆ చేసినప్పుడు మనకి ఇంకా ఇది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ఇయర్ అంతా త్రూఅవుట్ ఇయర్లో మనం ఒక్కసారి చేసుకోవాలి. నేనైతే ఇయర్కి ఒకసారి చేస్తాను. మీకు ఎవరికైనా ఇంకా ఆకు పెద్దగా ఉంది, రెడ్యూస్ చేయాలనుకుంటే 2 సార్లు చేయండి. అంతకన్నా ఎక్కువ చేయకండి. చెట్టుకి ఎనర్జీ ఇవ్వలేక కొన్ని చెట్లు దెబ్బతింటాయి. ఓకే, ఫైకస్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువ 3 సార్లు కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలాగ ప్రతిదీ మనం ఆకులన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, నేను మొత్తం ఆకులన్నీ తీసి చూపిస్తాను మీకు, ఒకసారి తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు హాఫ్ ట్రీ చేశాను. ఇలాగ మొత్తం మనం ట్రీ అంతా చేసుకుంటాం. ఈ చెట్టు చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైతే షూట్స్ చేశానో ఎనర్జీ మొత్తం పంపిస్తుంది. ఇప్పుడు ఉన్న బ్రాంచెస్కి డబుల్ ద బ్రాంచెస్ వస్తాయి. అంటే ఇక్కడ 5 బ్రాంచులు ఉన్నాయనుకోండి, దీన్ని ఒక 20 బ్రాంచులు, 15 బ్రాంచులు వస్తాయి. మనం ఇచ్చే న్యూట్రిషన్ బట్టి ఎక్కువ బ్రాంచులు వస్తాయి మనకి. అలాగే కొన్ని డెడ్ నాట్స్, ఇక్కడ బ్రాంచ్ కావాలి, కొన్ని చోట్ల ఇక్కడ కావాలనుకున్నప్పుడు ఈ కొమ్మ పెరగట్లేదు మొన్నటిదాకా. ఈ కొమ్మ ఈ ఫోలేజ్లో ఇది అడ్డేసింది. ఇప్పుడు ఇది చక్కగా పెరుగుతుంది, ఇది కూడా బ్యూటిఫుల్గా పెరుగుతుంది. అలాగే మనం హైట్ తగ్గించుకున్నప్పుడు రేపొద్దున్న ఈ హైట్లో చిన్నగా కాంపాక్ట్గా మనకి మొక్క తయారవుతుంది ఈ స్టైల్లో. ఓకే, అలాగే మీకు మేజర్ థింగ్ ఏంటంటే, ఈ లీఫ్ ఏదైతే ఉందో ఈ లీఫ్ సైజ్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ లీఫ్ చూడండి, ఇప్పుడు చాలామంది అంటుంటారు, సార్ నా దగ్గర రావి చెట్టు ఉంది, పెద్ద ఆకులు వస్తుంది,
అవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి సార్, ఇవన్నీ బోన్సాయికి బాగాలేదని. ఇప్పుడు ఈ సైజు ఉంది కదా, నెక్స్ట్ టైం వచ్చే చిగుర్లు ఇదే పాటు అంతే ఉంది. ఇప్పుడు దాకా కొన్ని కొమ్మలకే ఎనర్జీ వెళ్ళింది, ఇప్పుడు అన్నిటికీ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే మన ఇంట్లో ఉన్న ఒక కేకు 2 తినడం వేరు, 6 తినడం వేరు. సో ఈ ఎనర్జీ ఈ అన్ని ఆకులకి, కొత్త కొమ్మలకి, కొత్త షూట్స్కి రావడం వల్ల ఆటోమేటిక్గా లీఫ్ సైజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. మనకి ఈ సైజ్ ఇంకా చిన్నగా అవుతుంది, కాంపాక్ట్గా అవుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. దీనిలో ఒక పాయింట్ ఏంటంటే, మీకు కింద బ్రాంచ్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు ఈ చెట్టుకి. ఒకవేళ కొందరికి ఏంటంటే కింద బ్రాంచ్ సన్నంగా ఉంటుంది, మీద బ్రాంచ్ కొంచెం లావుగా ఉంటుంది. మీద బ్రాంచ్ లావుగా ఉండి కింద బ్రాంచ్ సన్నంగా ఉంటుంది. కింద బ్రాంచ్ సన్నంగా ఉంటే ఏం చేయాలంటే, ఈ డిఫోలేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మీదవన్నీ కట్ చేయండి, కిందది కట్ చేయకండి. అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ దీనికి ఎక్కువ సప్లై అయ్యి ఇది లావుగా పెరుగుతుంది. ఇది లావుగా పెరగడం వల్ల ఏమవుతుందంటే మీ కింద బ్రాంచ్ ఇలా స్ట్రాంగ్ అవుతుంది, మీద బ్రాంచ్లు లేట్గా గ్రో అవడం వల్ల అవి దాంతో ఈక్వల్ అవుతాయి. అప్పుడు మీకు చెట్టు అంతా ఒక షేప్కి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి చెప్తాను. చెట్టు అన్నీ ఒకే సైజులో వస్తాయి, ఆకు సైజు తగ్గుతుంది, చెట్టు కాంపాక్ట్ అవుతుంది, చెట్టులో కొత్త షూట్స్ వస్తాయి, కొత్త న్యూట్రిషన్స్ వెళ్ళడం వల్ల అన్ని చోట్ల ఎక్కువగా వచ్చి ఇంకా దగ్గరికి అవుతుంది చెట్టు, మీకు ఒక మంచి మాస్టర్ పీస్ అవుతుంది. అలాగే ఏదైతే వీక్ బ్రాంచెస్ ఉన్నాయో దాన్ని మీకు స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ ఈ టైంలో మీరు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఏదైనా మీరు పెస్ట్లు ఏమైనా కొట్టుకోవాలనుకుంటే ఆకులు మీరు కొట్టడం వల్ల ఇవన్నీ ఆకులు తీసేసి ఈ టైంలో నేను పెస్ట్ స్ప్రే ఏమైనా చేసుకుంటే బ్రాంచెస్కి అట్లకి, ఫంగస్ అట్లకి అన్నీ హ్యాపీగా వెళ్ళిపోతాయి. మనకు వచ్చే కొత్త షూట్స్ అన్నీ ఫ్రెష్గా వస్తాయి. ఈ డిజీజెస్ అన్నీ లేకుండా ఫ్రెష్గా వచ్చి చెట్టుగా హెల్తీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం డిఫోలేషన్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసి మీకు చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం డిఫోలేషన్ చేస్తాను. మీ అందరూ గుర్తుంచుకోండి, ఇది మనకి సంవత్సరానికి 1-2 సార్లు వచ్చే అవకాశం. మొక్క క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏది అన్వాంటెడో ఏది వాంటెడో, మన షేప్లో ఏది ఫిట్ అవుతుందో ఏది ఫిట్ అవుతుందో చూసుకోవాలి. అలాగే హైట్ గ్రో అయిపోయినవి కూడా మనకు వద్దనుకుంటే తీసేయాలి. ఎందుకంటే మనకి ఏ హైట్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే వీక్గా ఉందో వీక్ బ్రాంచెస్ని పెంచడానికి లైటింగ్ సరిపెట్టేట్టుగా అక్కడ ఉంచుకుంటాం. అన్నీ గుర్తుంచుకోండి. 3 పాయింట్లు మీరు ఎందుకు చేస్తారో పర్పస్ తెలిస్తేనే ఈ డిఫోలేషన్ చేయాలి. ఇప్పుడు నాకు ఏమవుతుంది వేస్ట్ అనుకుంటున్నాను చూడండి. నా ర్యాప్ స్టైల్లో ఈ కొమ్మ బాగానే ఉంది, ఇది అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఇది బ్యాక్ సైడ్ బ్రాంచ్ పెంచాను, కానీ ఈ బ్యాక్ సైడ్ బ్రాంచ్ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. అలాగే ఇక్కడ 2 కొమ్మలు వచ్చాయి. ఈ 2 కొమ్మల్లో ఒక కొమ్మని నేను తీసేస్తాను. ఇప్పుడు ఒక కొమ్మని తీసేస్తాను చూడండి మీరు. టైం తీసుకో. ఓకే, ఇది ఒక కొమ్మ ఇదొక చెట్టు తయారవుతుంది నాకు. మళ్ళీ ఇదొక చిన్న బోన్సాయి తయారవుతుంది. దీన్ని మనం జాగ్రత్తగా ఇవన్నీ మీరు కట్ చేసినవన్నీ హీల్ అయిపోతాయి, మీకు అన్నీ చక్కగా హీల్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ షేప్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉండకూడదో ఏమేమి ఉండాలో చూడండి. ఈ షేప్లో మనకి ఇక్కడ ఈ కొమ్మ పైకి లేసింది కాబట్టి ఇది అక్కర్లేదు, ఇది తీసేద్దాం. ఇది అవసరం మనకి, ఇది బాగుంది, ఇది ఎక్కడికి కావాలో నోటు ఉంచుకొని తీసేస్తాం. ఇది ఓవర్. ఇక్కడ మనకి చిగుర్లు ఇక్కడ కావాలనుకుంటాం, ఇక్కడ ఉంచుకోండి. మీకు ఇప్పుడు మనం ఎలా షేప్ చేస్తామంటే దీన్ని మిగిలిన టైంలో చేయడం వేరు, ఇలా డిఫోలేట్ చేశాక చూడండి. ఈ ప్యాడ్ క్లియర్, ఈ ప్యాడ్ ఎంతవరకు ఉంటే చాలు అనుకుంటే ఇంతవరకు పెట్టుకోండి. ఇది 3 అయిపోయాక ఇది కొమ్మ ఇక్కడ ఉన్నది, ఇది ఎంత హైట్ కావాలో చూసుకోండి. ఈ హైట్కే కావాలనుకుంటే ఈ హైట్కే చేస్తాం. ఈ హైట్కే చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఎంత హైట్ కావాలో చూసుకొని ఓకే. ఇప్పుడు మనకి ఈ షేప్ ఇలా వస్తుంది చూసారు కదా. మీకు హ్యాపీగా మీకు వెనకాల ఈ కొమ్మ ఉంచాలి అంటే ఉంచవచ్చు, ఉంచకూడదు అనుకుంటే తీసేయచ్చు. ఇది నేను మన డెసిషన్ తీసుకుందాం దీని మీద. అలాగే ఈ ర్యాప్ స్టైల్లో మాత్రం మీకు చిన్నది ఈ కొమ్మ చూడండి, ఇది కిందకి ఇలా కట్టుకొని చిన్న వైర్ చేసుకుంటే మీకు ఇది ఒక ర్యాప్ స్టైల్ తయారైపోద్ది బ్యూటిఫుల్గా. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఇక్కడ ఒక బ్రాంచ్, ఇక్కడ బ్రాంచ్ ఇలా తీసుకొని ఇది మంచి ర్యాప్ స్టైల్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు చెప్పాలనుకుంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఆ డిఫోలేషన్ చేసుకున్నప్పుడే మీకు ఏదైనా వైర్ బ్రాంచెస్ ఏమైనా వంకరగా ఉంటే దాని వైరింగ్ కూడా అప్లై చేసుకోండి. మీకు వైరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు క్లియర్ తెలుస్తుంది. ఈ మొక్క చిగురు వచ్చాక చేయడం కష్టం అవుతుంది. డిఫోలేట్ చేసినప్పుడే వైరింగ్ కూడా చేసుకోవాలి. ఓకే, వైరింగ్ కూడా చేసుకోవాలి, పెస్ట్లన్నీ క్లియర్ చేసుకోవాలి. అది నేను ఇంపార్టెంట్. మీకు ఎక్కువ గ్రోస్ నెక్స్ట్ మళ్ళీ డిఫోలేట్ చేసేటప్పటికి సైజుని ఫర్దర్ రిడక్షన్ చేస్తాం. ఆకు సైజ్ కూడా ఇంకా ఫర్దర్ తగ్గుతుంది. అంటే చెట్టు కూడా తగ్గుతుంది, కాంపాక్ట్గా అవుతుంది, ఆకు సైజ్ కూడా తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను అన్ని పాయింట్లు చెప్పాను అనుకున్నాను. డిఫోలేషన్ చాలా సింపుల్. ఎవ్రీ ఇయర్కి 2 times 3 times కంపల్సరీ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా లైక్ చేయమని చెప్పండి. అండ్ దీనివల్ల ఇంకా చాలా ఎక్కువ మందికి పెడుతుంది. ఈ ఆర్ట్ని చాలామంది నేర్చుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.